తప్పించలేడుగా 99.99% సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు. ఒక నలుగురున్న ఒక ఫ్యామిలీ ఫార్చ్యూనర్ కార్ లో 150లో వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్ 150లో వెళ్తున్న కార్ పంచర్ అయింది, ఏమైతుంది? బ్లాస్ట్, పల్టీలు కొడుతుంది. ఎవడైనా బ్రతికే ఛాన్స్ ఉందా? కానీ ఆ నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పంచభూతాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ప్రకృతి ఆశీర్వాదం ఉంది. ఏమైందో తెలుసా? పంచర్ అయింది, కానీ ఎవరికి ఏమీ జరగలే. ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది. దట్ ఈజ్ అహం. మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. రిపీటెడ్గా మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయి ఉంటారు. ఆ లాస్ మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆశ్చర్యాలై కూర్చుంటారు. ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొంగిపోతాయి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఉగాది రోజు కొన్ని పనులు మీరు చేయగలిగితే సంవత్సరం మొత్తం అఖండ రాజయోగం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాల, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం అన్నీ మీ గృహంలోకి ప్రేమతో వచ్చేస్తాయి. అఖండ రాజయోగం 12 రాసుల వరకు స్టార్ట్ అవబోతా ఉంది. రాశి ఫలితాలు ఎలా ఉన్నా సరే, ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి శని నడుస్తూ ఉన్నా సరే, ఉగాది రోజు కొన్ని పనులు మీరు చేయగలిగితే సంవత్సరం మొత్తం అఖండ రాజయోగం, అఖండ ధనలాభం. మీ జిల్లాలో మీ పేరు పాజిటివ్గా మ్రోగిపోతుంది. ఇఫ్ యు ఆర్ రియల్లీ అలైన్డ్ విత్ ద గాడ్స్ ఎనర్జీ. మరి దానికి సంబంధించి మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం శం శనీశ్వరాయ నమః. ఓం ద్రం దత్తాత్రేయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ నమః. ఇనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ. తెలుగు ప్రజలందరికీ నా తరపు నుండి, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ తరపు నుండి నా హృదయపూర్వక విశ్వవసునామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో అద్భుతమైన జీవితాన్ని గడపాలని మనస, వాచ, కర్మన అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి ప్రాధేయపడతా ఉన్నాను. వన్స్ అగైన్ విశ్వవసునామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ నా తరపు నుండి. అండ్ మీ అందరికీ ఒక అప్డేట్, ఒక ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఒక హెచ్చరిక అనుకోండి, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనుకోండి. మన భాషలో మాట్లాడుకుంటే అఖండ రాజయోగం మొదలవబోతా ఉంది 12 రాసుల వారికి. ఎస్, మీ రాజపూజ్యం ఎలా ఉన్నా, మీ అవమానం ఎలా ఉన్నా, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎలాంటి బ్యాడ్ టైం ఉన్నా, గుడ్ టైం ఉన్నా, ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి శని నడుస్తూ ఉన్నా సరే ది బెస్ట్ టైం స్టార్ట్ అయిపోతూ ఉంది 12 రాసుల వారికి. అసలు ఉగాది అన్న పదానికి యుగాది అన్న పేరుంది. యాక్చువల్లీ ఉగాది అంటాము, యాజ్ పర్ సాంస్క్రిట్ వర్డ్ యుగాది అంటాము. యుగాదిని డీకోడ్ చేస్తే యుగ ప్లస్ ఆది. యుగ అంటే కాలము, ఆది అంటే ప్రారంభము. కాలానికి ప్రారంభమైనదే యుగాది, ఉగాది అంటాం. పవర్ఫుల్ ఇయర్ తెలుగు నూతన సంవత్సరం. అసలు విశ్వవసునామ సంవత్సరం అంటున్నాం. వసు అంటే వసుంధర, అంటే కొరత లేనిది అని అర్థము. విచ్ మీన్స్ ల్యాకింగ్ లేనిది. ల్యాకింగ్ లేదు అంటే అబుండెన్స్ అని అర్థం. వసుంధర అంటే ఈ సంవత్సరంలో అందరూ లావిష్ అబుండెంట్ లైఫ్ని లీడ్ చేయడానికి అర్హులే. అది మీనింగ్. విశ్వవసు, వసుంధర. వసుంధర అంటే కొరత లేనిది. కొరత లేదు అంటే సంపూర్ణంగా, సమృద్ధిగా అన్నీ ఉన్నాయని అర్థం. అబుండెన్స్ని మీ గృహములోకి ప్రేమతో, గౌరవంతో, శిరస్సుతో ఆహ్వానించవచ్చు, ఆకర్షించవచ్చు, ఆస్వాదించవచ్చు ఈ తెలుగు నూతన సంవత్సరం. అప్పుడు మరి ఉగాది రోజు ఏమి చేయాలి? అసలు పురాణాల్లో అద్భుతంగా రచించబడి ఉన్నది, సూర్యుడు ఉదయించక ముందే ప్రసాదాన్ని స్వీకరించాలి అని. ఉగాది పచ్చడిని షడ్రుచులతో తయారు చేసిన, భగవంతుడు ఆశీర్వదించిన, హీలింగ్ ఎనర్జీ ఉన్న, అష్టైశ్వర్యాన్ని, భోగభాగ్యాన్ని, సిరి సంపదని ప్రసాదించే ప్రసాదముని, హీలింగ్ ఎనర్జీస్ని ప్రసాదించే ప్రసాదముని సూర్యుడు ఉదయించక ముందే, అట్లీస్ట్ సూర్యుడు ఉదయించక ముందు
ద ఎగ్జాక్ట్ టైం బ్రాహ్మీ ముహూర్తంలోనే ప్రసాదం స్వీకరించాలి. మరి బ్రాహ్మీ ముహూర్తంలో ప్రసాదం స్వీకరించాలంటే బ్రాహ్మ ముహూర్తంలోనే ఆ ప్రసాదాన్ని భగవంతుడికి మనం ప్రసాదించాలి. మరి బ్రాహ్మీ ముహూర్తంలో భగవంతుడికి ప్రసాదాన్ని మనం పెట్టాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో మనం స్నానం ఆచరించాలి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టైం మార్చి 30వ తారీఖు ఉగాది. బ్రాహ్మీ ముహూర్తంలోనే అందరూ స్నానం ఆచరించి తలంటూ స్నానం ఆచరించారు. ఆ బకెట్లో పసుపు వేసి గంగే యమునే అన్న ప్రార్థన ఆచరించి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టి ధూపం పెట్టి భగవంతుడికి, ఈశ్వరుడికి, పంచభూతాలకి, ప్రకృతికి, ముక్కోటి దేవతలకి ఒక్కసారి ఇంటి పెద్దలకి మనస వాచ కర్మన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థించుకొని భగవంతుడికి ప్రసాదం పెట్టి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని హీలింగ్ ఎనర్జీస్ అందులో ఉన్నాయని గ్రహించి భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఆ ప్రసాదంలో ఉంది అని గ్రహించి కుటుంబ సభ్యులతో ఆనందకరంగా మంచి సమయాన్ని గడుపుతూ ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. కొత్త వస్త్రాలు ధరించాలి. వీలైతే ఎల్లో కలర్ ధరించండి, గురుబలం. పసుపు బొట్టు ధరించండి, గురుబలం. ఎల్లో కలర్ థ్రెడ్ని కట్టుకోండి, గురుబలం. గురుగ్రహం స్ట్రెంగ్తన్ అవుతుంది. చెప్తున్నాను కదా, మీ రాసుల్లో ఎలాంటి బ్యాడ్ టైం ఉన్నా, ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి శని ఉన్నా ఒక్క గురుగ్రహం మీకు ఆశీర్వదిస్తే, గురు బలం మీరు కలిగి ఉంటే 1000 ఏనుగుల బలం, పట్టిందల్లా బంగారమే. బంగారం ఇంట్లోకి వస్తుంది కొత్త సంవత్సరంలో. రాసి పెట్టుకోండి. ఏంది మేనిఫెస్టేషన్ అంటున్నారు, యూనివర్సల్ అంటున్నారు, గ్రహం అంటున్నారు, దానికి దీనికి ఏమి సంబంధం? విశ్వంలోనే ఉన్నాం, విశ్వంతోనే ఉన్నాం. ఉన్నది భూగ్రహం మీద. ఎర్త్ అనే ప్లానెట్ కూడా ఒక గ్రహమే. మనం జన్మ పొందినది భూగ్రహంలోనే. సో ప్లానెట్స్తో మనకి సంబంధం ఉంది, నవగ్రహాలతో సంబంధం ఉంది. విశ్వంలోనే అవన్నీ ఉన్నాయి. మనం ఉన్నది ఎందులో? భూగ్రహం, ఎర్త్ అనే ప్లానెట్లో. మరి మనం ఉన్న ప్లానెట్తో మనకు కనెక్షన్ లేదంటే అంతకు మించిన బక్వాస్ థింగ్ ఏముంది? నవగ్రహాల యొక్క ఆశీర్వాదాలు ఉంటేనే, పంచభూతాల యొక్క ఆశీర్వాదాలు ఉంటేనే, ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఉంటేనే, దేవుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. ముఖ్యంగా ఉగాది రోజు కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండండి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపండి. మీ యొక్క స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ స్టేజ్కి అందరూ వెళ్ళండి. ఇంట్లో అందరూ ఓంకారం ప్లే చేయండి. ఇంట్లో అందరూ ఓంకారం వినండి. ఇంట్లో అందరూ ఓంకారం చాంటింగ్ చేయండి. హై క్వాలిటీ న్యూట్రిషన్ వెజిటేరియన్ ఫుడ్స్ని తీసుకోండి. తక్కువ తినండి, తక్కువ మాట్లాడండి, తక్కువసేపు పడుకోండి. అనుకున్న వాళ్ళతో మంచి సమయాన్ని గడపండి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా యుగ ప్లస్ ఆది. యుగ అంటే కాలము, ఆది అంటే ఆరంభము. సో కొత్త వ్యాపారాలకి, కొత్త ఆలోచనలకి, కొత్త అలవాట్లకి అద్భుతమైన రోజే యుగాది. సో ముఖ్యంగా ఉగాది రోజు మేనిఫెస్టేషన్ని ఫోకస్ అండి. ఇప్పుడే చెప్తా ఉన్నా, ఉగాది రోజు మీరు ఎంత ఫోకస్డ్గా మేనిఫెస్టేషన్ చేస్తే భవిష్యత్ అంత సాలిడ్గా ఉంటుంది, రాక్ సాలిడ్గా ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. హెల్త్ కొరకు మేనిఫెస్టేషన్ చేయండి. కెరియర్ గ్రోత్, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, కెరియర్ గ్రోత్ కొరకు మేనిఫెస్టేషన్ చేయండి. ముఖ్యంగా మనీ. ధనం మూలం ఇదం జగత్. మనీ మేక్స్ మెనీ థింగ్స్. అనంత విశ్వ సంపదని గౌరవంతో, ప్రేమతో శిరస్సు వంచి మనందరి గృహాల్లోకి ఆకర్షించవచ్చు, ఆహ్వానించవచ్చు, ఆస్వాదించవచ్చు. అది కూడా ప్రేమతో. నీడీ పీపుల్కి సాయం చేయండి. కొత్త వస్తువులను ఇంటికి తీసుకొని రావండి. అది బెల్లం కావచ్చు, బంగారం కావచ్చు, ఒక పువ్వు కావచ్చు, ఒక వస్తువు కావచ్చు. కొత్త వస్తువుల్ని గృహంలోకి తీసుకొని రండి. డబ్బుల్ని మనస్ఫూర్తిగా ప్రేమించండి, గౌరవించండి. క్షమాభిక్ష కోరుకోండి, శరణాగతి వేడుకోండి, ప్రేమను చూపించండి. డబ్బు అనేది ఎనర్జీ. అసలు మేనిఫెస్టేషన్కి సంబంధించి 365 రోజుల్లో అద్భుతమైన పవర్ఫుల్ డే, ఆస్పీషియస్ డే, శుభదినం ఏదైనా ఉంది అంటే మార్చి 30వ తారీఖు 2025 సంవత్సరంలోనే పవర్ఫుల్ డే ఏదైనా ఉంది అంటే తెలుగు నూతన సంవత్సరం, విశ్వవసు నామ సంవత్సరం, ఉగాది. కంప్లీట్ ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్, 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 మేనిఫెస్టేషన్. మెంటల్ పిక్చర్ మీకు ఇక్కడ కనిపించాలా. లిటరల్లీ ఐస్ క్లోజ్ చేస్తే, ఐస్ ఓపెన్ చేస్తే మీ డ్రీమ్ చార్ట్ కనిపించాలా. రాబోతున్న 2 to 5 yearsలో మీ లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోబోతున్నారో మార్చి 30వ తారీఖు పేపర్ మీద పెట్టండి. అందరూ చేతులు బాగానే ఉన్నాయి, రాయగలిగే శక్తి నాకు భగవంతుడు ప్రసాదించాడు అనుకుంటే రాబోతున్న 2 నుంచి 5 సంవత్సరాల్లో మీరు జీవితంలో ఏమేమి సాధిద్దాం అనుకుంటున్నారు, ఏమేమి అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏమేమి మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారు, లైఫ్లో అత్యున్నత స్థాయికి ఏ స్థాయిలో ఉందాం అనుకుంటున్నారు, అన్నీ పేపర్ మీద పెట్టండి.
ముఖ్యంగా లోక కళ్యాణం కొరకు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ఏమేం చేద్దాం అనుకుంటున్నారో అన్ని పేపర్ మీద పెట్టండి. మార్చ్ 30th పవర్ఫుల్ డే. హ్యాపీగా ఉండండి. గొడవలొద్దు, చికాకులొద్దు, కాన్ఫ్లిక్ట్స్లోకి వెళ్ళొద్దు, ప్రతిదానికి కాలు దువ్వొద్దు, వీలైనంత వరకు స్మైల్ చేస్తూ ఉండండి. స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ స్మైల్స్, బీ లవబుల్. కూల్గా ఉండండి, కామ్గా ఉండండి, కంపోజ్డ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఛాతీ ముందు పెట్టుకొని నడవండి. వై? బికాజ్ మీరు ఎలోన్ కాదు. విశ్వం మీకు నడిపిస్తుంది. విశ్వశక్తి, పంచభూతాలకు ఉన్న శక్తి, దైవశక్తి మీకు తోడుగా ఉంటుంది. ఎవరున్నా లేకున్నా శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. పవర్ఫుల్ డే ఫర్ ద మేనిఫెస్టేషన్. మనీ మేనిఫెస్టేషన్ చేయండి. ఇంతకుముందు ఎన్నో వీడియోస్లో స్పిరిచువల్ రెమెడీస్ చెప్పాను. స్పిరిచువల్ రెమెడీస్ చేయండి, యాన్షియంట్ టెక్నిక్స్ చేయండి, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ అన్నీ ఫాలో అవ్వండి. ఆనంద బాష్పాలు రావచ్చు, కానీ బాధపడుతూ ఒక్క కంటి నుండి ఒక్క టీయర్ కూడా బయటికి రావడానికి లేదు ఆన్ March 30th. ఎందుకంటే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. ఇంకో సీక్రెట్ ఏంటంటే చాలా ప్లానెటరీ యాక్షన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే March 30వ ఉగాది, March 29వ ముందు రోజు తొలి అమావాస్య. శనీశ్వరుడు శాటర్న్ కుంభరాశి నుండి మీనరాశిలోకి దాదాపు 30 సంవత్సరాల తర్వాత, 3 డికేడ్స్ తర్వాత ప్రవేశిస్తున్నాడు కుంభరాశి నుండి మీనరాశిలోకి. తద్వారా ప్లానెటరీ యాక్షన్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. తద్వారా న్యూ ఎనర్జీ ఇన్కల్కేట్ అవుతుంది. అసలు ఎర్త్ అనే ప్లానెట్కి న్యూ ఎనర్జీ వస్తుంది. ఎర్త్ అనే ప్లానెట్కి న్యూ ఎనర్జీ వస్తుంది. 12కి 12 రాసుల వాళ్ళు అదృష్టవంతులే. చెప్తున్నాను కదా, విశ్వ వసు, వసు అంటే వసుంధర, వసుంధర అంటే అబుండెన్స్, లోటు లేనిది, లోటు లేనిది, విచ్ మీన్స్ సంపూర్ణత్వం. 12కి 12 రాసులు సక్సెస్ఫుల్ అవ్వచ్చు. దరిద్రుడు కుబేరుడై కూర్చుంటాడు ఈ విశ్వవసు నామ సంవత్సరంలో. కొన్ని పట్టుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి. మరి ఏం పట్టుకోవాలి, ఏం విడిచిపెట్టాలి? పంచభూతాలతో మమేకమవుతూ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో అయితే విశ్వవసు నామ సంవత్సరం నీదే. రాసి పెట్టుకో. మీ జిల్లాలో మీ పేరు పాజిటివ్గా మారి మ్రోగిపోతుంది. ధనాకర్షణగా మారుతావు, జనాకర్షణ వ్యక్తిగా మారుతావు. అనంత విశ్వ సంపదని నీ అర్రి చేతులతో నువ్వు సృష్టించుకొని గృహంలోకి తేవచ్చు. దాన్ని మల్టిప్లై చేయొచ్చు. లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, పెట్టుబడులు పెట్టచ్చు, అసెట్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. మరి ఎలా? విశ్వవసు నామ సంవత్సరంలో ఎలా అయినా ఏదైనా మేనిఫెస్టేషన్ చేయడం ఎలా అని ఒక స్పెషలైజ్డ్ దైవ కార్యక్రమం స్టార్ట్ చేశాం. విశ్వం ఆజ్ఞాపించిందని చెప్పొచ్చు. యాజ్ ఎ యూనివర్సల్ మెసెంజర్గా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 7 రోజులు. April 1వ తారీఖు నుండి April 7వ తారీఖు వరకు మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్స్ నిర్వహించబోతా ఉన్నాం. అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ వచ్చి మన అందరినీ బ్లెస్ చేయబోతా ఉంది. దట్స్ ఫర్ ష్యూర్. మేజర్ ఎనర్జీ షిఫ్ట్ అమ్మా. బిగ్గెస్ట్ చెప్తున్నాను కదా, శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 112, 112 శక్తిపీఠాలు. మహాశివుడు చెప్పిన జ్ఞానం. 112 ఎనర్జీ సెంటర్స్లో మేజర్ ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అయితే, అన్బ్లాక్ అయితే పట్టిందల్లా బంగారం. రాబోతున్న 2 నుండి 3 రోజుల్లో మీ జీవితంలో ఏమి జరగబోతుందో మీరే ఐడెంటిఫై చేసేయగలరు. దానికి కావాల్సిన స్పిరిట్ గైడెన్స్ దైవ దూతలు, విశ్వదూతలు కళల రూపంలో స్వప్న దర్శనం ఇస్తారు మీకు. 2025 పవర్ఫుల్ ఇయర్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడైనా మేల్కోండి. ఎరైజ్, అవైక్ అండ్ టేక్ ఎ స్టెప్, టేక్ ఎ స్టాండ్ ఫర్ యువర్ లైఫ్, ఫర్ యువర్ కెరియర్, ఫర్ యువర్ ఫినాన్షియల్ లైఫ్. 2 ఫ్యామిలీ, మనీ, దీస్ ఆర్ ఫస్ట్ ప్రియారిటీ. ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ, మనీ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ. ఆ తర్వాత ఏదైనా. అండ్ కెరియర్. టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. ఎవరు మీతో ఉంటారో లేదో నాకు తెలియదు, బట్ యువర్ కెరీర్ ఈజ్ విత్ యూ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. సో ఫోకస్ చేయండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఒక ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నా మీతో. ఇట్స్ మై రిక్వెస్ట్. ఒక ఇండికేషన్ అనుకోండి, ఒక హెచ్చరిక అనుకోండి, ఒక రిక్వెస్ట్ అనుకోండి. మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా భావించి చెప్తా ఉన్నా. 2025 మనదే. ద టీమ్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి, ద ఫ్యామిలీ ఆఫ్ అహం బ్రహ్మాస్మి. పట్టిందల్లా బంగారం. పట్టుకోండి, సబ్జెక్ట్ని పట్టుకోండి. యూనివర్స్, విశ్వ జ్ఞానం, ఆషామాష జ్ఞానం కాదు. క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు సైన్స్ ఫాలో అవుతున్న వాళ్ళు, మెటాఫిజిక్స్ అంటారు, స్పిరిచువల్ పీపుల్ ఎన్లైట్మెంట్ అంటారు, సబ్జెక్ట్ని అర్థమైన వాళ్ళు మేనిఫెస్టేషన్ అంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే. ఏంది? 4th లా. అది విశ్వానికి సంబంధించి 12 లాస్ ఉన్నాయి. 4th లా ఆఫ్ అట్రాక్షన్. అలాగే 12 లాస్ అన్నిటినీ కలిపితే విశ్వజ్ఞానం, విశ్వదర్శనం. మనం అన్ని విషయాలు మాట్లాడబోతా ఉన్నాం April 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు. మీరు ఏదైనా ఆకర్షించగలరు, ఏదైనా మేనిఫెస్టేషన్ చేయగలరు. ముఖ్యంగా మేజర్ గోల్డ్ని మేనిఫెస్టేషన్ చేసే శక్తి ఈ విశ్వవసు నామ సంవత్సరంకి ఉంది.
వై? బికాస్ గురుగ్రహాన్ని మీరు స్ట్రెంథన్ చేసుకుంటారు కాబట్టి. దానికి రిలేట్ అయిన సబ్జెక్ట్ని 7 రోజులు ట్రైన్ చేయబోతున్నాను. మనం 7 రోజులు జర్నీ చేసే అవకాశం, మీ అందరితో 7 రోజులు జర్నీ చేసే అవకాశం, నాతో టైం స్పెండ్ చేసే అవకాశం మీకు. ఎన్నో మెడిటేషన్ ఇప్పటి వరకు తెలుగులో ఎవరు, చెప్తున్నాను ఓపెన్గా, సౌత్ ఇండియాలోనే కనీ వినిగి ఎరిగిన టెక్నిక్స్ నేను మీకు సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. ఎస్, ఇది నిజమే కదా అన్న ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితులు కూడా ఉంటుంది. అండ్ కొన్ని మెడిటేషన్స్ ఏంటంటే డిఫరెంట్ డైమెన్షన్లోకి మీరు ఎంటర్ అవుతారు. భౌతిక శరీరం అలానే ఉంటుంది, ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటాం. మీ మైండ్ సపరేట్ డైమెన్షన్లోకి వెళ్తుంది. ఆ డైమెన్షన్లో గాడ్స్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీ నుండి యూనివర్స్లోకి, యూనివర్స్ నుండి మీ లోపలికి ఒక ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ అవుతుంది. అప్పుడు మీలో ఒక ఎన్లైట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్లో ప్లెజర్ని చూస్తారు. ప్లెజర్ని సక్సెస్ అయ్యాక, రిజల్ట్ వచ్చాక ప్లెజర్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. ఆ సక్సెస్ అవ్వడం కొరకు అడుగులు వేస్తుంటాం. ఆ ఛాలెంజింగ్ పీరియడ్ ఉంటుంది చూడండి, దట్ గివ్స్ ప్లెజర్, దట్ పెయిన్ గివ్స్ ప్లెజర్. ఆల్రెడీ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయ్యాయి, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. కమ్ అండ్ జాయిన్ us. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. April 1 నుండి April 7 వరకు కలిసి ముందుకెళ్దాం, ప్రపంచానికి పరిచయం చేద్దాం. ఇది కదా మేనిఫెస్టేషన్ అంటే ఏంటో. త్రూ అహం బ్రహ్మాస్మి, నేను ఉన్నా మీతో. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. కలుద్దాం. ఆత్మ నమస్కారం అండి అందరికీ. నా పేరు రమేష్, కూకట్పల్లి, హైదరాబాద్. సివిల్ ఇంజనీర్గా చేస్తున్నాను. సార్ చెప్పిన ప్రేయర్స్ కానీ, మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ కానీ, అన్ని సిస్టమేటిక్ లైఫ్. సార్కు డౌట్ అడిగాను, మా పాపకు జాబ్ వస్తలేదు సార్, నేను కూడా మేనిఫెస్ట్ చేస్తున్నానంటే, మీరు కాదు మీ పాపతో చేయించండి అంటే, అమెరికాలో మా పాప ఎంఎస్ పూర్తయి జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. 1 వీక్లోనే జాబ్ వచ్చేసింది. సార్ చెప్పినట్టు మేనిఫెస్టేషన్ నేను చేస్తాను. సో తర్వాత నాకు 3 lakhs అమౌంట్ ఇస్తాను అనుకుంటే చాలా సతాయించారు. సార్ చెప్పినట్టు అఫర్మేషన్స్ అన్ని చేసుకుంటూ ఉంటే తొందరనే వచ్చేసేసింది. అనుకోకుండా అమౌంట్ కూడా నాకు బ్యాంక్లో పడుతూ ఉంటా. అంటే ఎల్ఐసీలు కట్టినవన్నీ మనకు గుర్తుండయి, ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు బ్యాంక్లో పడుతున్నాయి మ్యాచ్యూరిటీ అయిన తర్వాత. అట్లాంటి అమౌంట్స్ కూడా చాలా సర్ప్రైజ్గా అమౌంట్ వచ్చినాయి. సో ఇప్పుడు సిస్టమేటిక్ లైఫ్ అలవాటు పడి ట్రాన్స్ఫర్మేషన్స్ ఫుల్గా అయ్యి బాగా సక్సెస్ఫుల్ లైఫ్ నేను కొనసాగిస్తున్నందుకు గురువు గారికి చాలా ధన్యవాదాలు.